నాకు ఎలాగైనా కావ్య కావాలని ప్రాధేయపడుతున్న నిఖిల్ అయితే కావ్యని ఒప్పించడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. కావ్యని మర్చిపోలేకపోతున్నాను, కావ్యనికి నాకు జీవితాంతం కావాలి అనేసి ఎమోషనల్ అయితే వచ్చేసారు నిఖిల్. అయితే రీసెంట్గానే కావ్య నిఖిల్ని పట్టించుకోకుండా ఇలాంటి పనులు ఈ సంవత్సరం చెయ్యను, ఈ సంవత్సరం మంచి డెసిషన్ తీసుకుంటాను అంటే అతను లవ్ చేసి తప్పు చేశాను అనే విధంగా కావ్య మాట్లాడుకుంటూ వచ్చారు. నిఖిల్ ఎంత ట్రై చేసినా కావ్య దగ్గరికి రాదని అర్థమైన నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ కావ్య నేను మంచి ఫ్రెండ్స్ లవర్స్ కాదని చెప్పుకొచ్చారు. కావ్య ఒప్పుకోవట్లేదు కాబట్టి నిఖిల్ అలా చెప్పారు తప్ప నిఖిల్ మనసులో కావ్య ఉంది. ఆ విషయాన్ని రీసెంట్గానే బయట పెట్టారు నిఖిల్. అంతేకాకుండా రీసెంట్గా నిఖిల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా మీరిద్దరు బ్రేకప్ చేసుకుంటారా, ప్యాచప్ అవుతారా అంటే ప్యాచప్ అని కాన్ఫిడెన్స్గా చెప్పారు నిఖిల్. నిఖిల్ అది చెప్పేదాన్ని బట్టి చూస్తేనే అర్థమైపోయింది నిఖిల్ ఎలాగైనా కావ్యను ఒప్పిస్తారని. కావ్య లేకుండా నిఖిల్ ఉండలేరని అర్థమైంది. రీసెంట్గానే వీరిద్దరూ ఒక 2 పోస్టులను కూడా షేర్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ వచ్చేసి నిఖిల్ పోస్ట్ వచ్చేసి ది నైట్ ఈస్ డార్క్ బట్ యువర్ డ్రీమ్స్ కెన్ షైన్ బట్ బ్రైట్ అని చెప్పుకొచ్చారు. కావ్య వచ్చేసి లైవింగ్ లైఫ్ ఇన్ ఫుల్ బ్లూమ్ అని చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.